ఆకాంక్షలు ఇక అప్డేట్స్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు. జూబ్లీ హిల్స్ లోని సీఎం నివాసంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. రెడ్డి వర్గం అంతా కలిసి తమ మీద కుట్ర చేస్తున్నారంటూ సురేఖ కూతురు సుస్మిత ఇటీవల చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు. జూబ్లీ హిల్స్ లోని సీఎం నివాసంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. రెడ్డి వర్గం అంతా కలిసి తమ మీద కుట్ర చేస్తున్నారంటూ సురేఖ కూతురు సుస్మిత ఇటీవల చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మళ్ళీ అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇక సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి కొండా సురేఖ దంపతులు సీఎం నివాసంలో భేటీ అయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? శ్రీనివాస్ వినిపిస్తోందా? చెప్పండి. హలో శ్రీనివాస్, చెప్పండి. ఇక సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మంత్రి కొండా సురేఖ దంపతులు భేటీ అయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సంజన, ఈ రోజు సీఎం ను కలిసేందుకు, సీఎం తో సమావేశం జరిపేందుకు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఇద్దరు కలిసి కొండా దంపతులను, మంత్రి కొండా సురేఖ దంపతులను తీసుకెళ్లడం జరిగింది. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో వారు సీఎం తో భేటీ కానున్నారు. భేటీ అయిన సందర్భంగా వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఇటీవల చూసాం మనం, ఆయన మంత్రి సురేఖ ఓఎస్డి సుమంత్ విషయంలో జరిగిన రాద్ధాంతాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో దీపావళి పండుగ సందర్భంగా కావచ్చు, ఈ పండుగ సందర్భంగా సీఎంతో కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు అంటూ తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలతో పాటు మరిన్ని తాజా పరిణామాల నేపథ్యంలో మరిన్ని కీలక అంశాలు కూడా వారి భేటీలో చర్చకు వచ్చే అవకాశం లేకపోలేదు. ఏదేమైనప్పటికీ కూడా ఇటీవల జరిగిన పరిణామాలు పార్టీకి అలాగే ప్రభుత్వానికి కూడా చాలా రిమార్క్, అంటే మైనస్ అయిందని గ్రహించిన పిసిసి చీఫ్ వాటిని దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కతో కలిసి ఈ మంత్రి కొండా దంపతులను తమ వెంట తీసుకెళ్లినట్లు తెలుస్తా ఉంది. వారు ఇప్పటి వరకు జరిగిన పరిణామాలతో ముభావంగా ఉండడంతో ఈ సీఎంతో భేటీ జరగలేదు. కానీ చొరవ తీసుకొని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చొరవ తీసుకొని డిప్యూటీ సీఎం కూడా వెంట పెట్టుకొని వారిని భేటీ జరిగేలా శుభాకాంక్షల పేరుతో పండుగ శుభాకాంక్షలు చెప్పొచ్చు. అలాగే ఎన్ని రోజులు ఇలా ఎడముఖం పెడముఖంగా ఉండడం, దానివల్ల పార్టీకి అలా ప్రజలకు కావచ్చు, పార్టీకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి అనే భావనతో వారిని సముదాయించి వాళ్ళ వెంట తీసుకెళ్ళినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. మొత్తం మీద ఇది ఒక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు సంజన. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.